హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి బక్రీద్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా బక్రీద్ పండుగ ముందు రోజు నైట్ అయితే మా సిస్టర్కి మెహందీ అయితే పెట్టేశాను. చూడండి ఎలా పెట్టాను. సో నాకు వచ్చినట్టుగా నేనైతే మెహందీ పెట్టేశాను. ఇంకా మా తమ్ముడు అయితే ఆ రోజు నైట్ పండగ రోజు ముందు రోజు నైట్ అయితే డ్రెస్ తీసుకొచ్చుకున్నాడు. చూడండి వెంకటగిరిలో తిరుమల డ్రెస్సెస్లో అయితే తీసుకున్నాడు. ఇంకా మా తమ్ముడికి తీసుకొని నాన్నకి ఒక షర్ట్ అయితే తీసుకొచ్చేసాడు. ఇంకా ప్యాంట్, కొత్త ప్యాంట్ అయితే ఆల్రెడీ ఉంది. రంజాన్ పండగకి నేనైతే తీసుకొచ్చాను. ఇంకా ప్యాంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరన్నా నా రంజాన్ షాపింగ్ వీడియో చూడకపోయి ఉంటే దీని ముందు వీడియోలో అయితే ఉంటుంది, చూసేయండి. ఇంకా ఇదైతే బక్రీద్ పండుగ ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా 5:30 అయితే అవుతా ఉంది. ఆ టైంలో తీసిన వీడియో ఇది. చూడండి మా అమ్మ అయితే పొద్దున్నే ఇంకా పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసింది. నేను బాబుకైతే ఇంకా లేపేసి మార్నింగ్ చూడండి ఆయిల్ మసాజ్ అయితే చేస్తూ ఉన్నాను హెయిర్కి బాగా. హెడ్ బాత్ చేయించే ముందు ఆయిల్ మసాజ్ చేయించి హెడ్ బాత్ చేస్తే బాగుంటుందని నేనైతే ఇంకా మసాజ్ చేసేసి కాసేపు అయితే వదిలేసాను. ఇంకా బాబుకైతే బూస్ట్ వేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్ తాగడానికి. బాబుకి తాపి చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మనం రోటీ అయితే రెడీ చేద్దామని. బక్రీద్ అంటేనే రోటీ కదా ఫ్రెండ్స్. బక్రీద్ పండగకి ఫస్ట్ అందరూ రోటీలు అయితే చేసుకుంటారు ఎర్లీ మార్నింగ్. ఇంకా మేము కూడా సేమ్ అలాగే ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా గోధుమ పిండి అయితే వేసుకుంటూ ఇంకా కలిపేస్తూ ఉన్నాము. మా అమ్మ కలుపుతూ ఉంది ఫ్రెండ్స్. కాసేపు కలిపేసి ఇంకా పక్కన అయితే పెట్టేస్తున్నాము. నెక్స్ట్ ఈ రోటీలోకి మిఠీ దాల్ అయితే రెడీ చేస్తూ ఉన్నాము, పెసరపప్పు. సో మిఠీ దాల్ అయితే రెడీ చేసేసాం. చూడండి ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఈ మిఠీ దాల్ రోటీ కాంబినేషన్. ఇంకా మిఠీ దాల్ రెడీ చేసేసిన తర్వాత ఇంకా పిండి అయితే పక్కనే కాసేపు నానబెట్టేసాను కదా, ఆ పిండిని అయితే ఇంకా చూడండి ఈ విధంగా చిన్న బాల్స్లో అయితే కట్ చేస్తూ ఉన్నాను. పిండి అయితే బాగా నానింది, ఇంకా మెత్తగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా త్వరగా నేనైతే రోటీలు చేసాను. ఇంకా అమ్మ అయితే కాలుస్తూ ఉంది స్టవ్ దగ్గర నేను చేస్తూ ఉంటే. ఇంకా బాబుకి అయితే హెడ్ బాత్ చేయించేసి రెడీ చేసేసాను. చూడండి ఇంకా బుల్లెట్ బైక్ దగ్గర అయితే నిలబడి వీడియోస్, ఫొటోస్ అయితే కొన్ని తీశాను బాబుకి. మా హస్బెండ్కి కూడా పంపిస్తాం ఖత్తర్లో అని ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకునేసాను. ఇక్కడ మా బాబుకి ఇంకా మా నాన్నకి ఇద్దరికి కలిపి ఫొటోస్ అయితే తీసాను. బాబుకి అయితే కొన్ని స్టిల్స్ అయితే తీస్తూ ఉన్నాడు మా తమ్ముడు. సో మా బాబు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాబు అవుట్ఫిట్ అయితే అదే. సో ఇంకా ఇద్దరు అయితే నమాజ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా మా తమ్ముడు, అమ్మ అందరం అయితే రెడీ అయిపోయాము. ఇక్కడైతే చూడండి ఇంకా మా నాన్న, మా తమ్ముడు, మా తాత అందరూ అయితే నమాజ్కి అయితే బయలుదేరుతూ ఉన్నారు. అందరికన్నా ముందు మా బాబు అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే నమాజ్ చదువుకున్నాను, ఖురాన్ చదువుకున్నాను. నమాజ్ చదువుకున్న తర్వాత ఈద్గా నమాజ్ మా హస్బెండ్కి అయితే ఫోన్ చేసేసి ఫస్ట్ వీడియో కాల్లో ఈద్ ముబారక్ అయితే చెప్పేశాను. ఇంకా ఇక్కడ చూడండి మా బాబు, మా నాన్న, మా తాత ముగ్గురు అయితే వస్తూ ఉన్నారు ఈద్గా నమాజ్ చదువుకొని. ఇంకా ఈద్ ముబారక్ అయితే చెప్పేశాను ఫస్ట్ బాబుకి. ఇంకా మా నాన్నకు కూడా ఈద్ ముబారక్ అయితే చెప్పాను. ఇంకా లోపలికైతే వచ్చాడు చూడండి బాబు. అమ్మకైతే ఈద్ ముబారక్ చెప్పేశాడు. అమ్మ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేసింది బాబుకి. ఇంకా ఫస్ట్ అయితే వాడు లోపలికి వెళ్ళి రాగానే వాటర్ కావాలన్నాడు. చూడండి నేను ఇస్తాను రా అంటే లేదు నేనే ముంచుకొని తాగుతానని వాడే బిందు దగ్గర అయితే వచ్చేసి ముంచుకొని వాటర్ అయితే తాగేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ డాడీకి అయితే వీడియో కాల్ చేసి ఇచ్చాను. వాళ్ళ డాడీకి కూడా ఈద్ ముబారక్ అయితే చెప్పాడు. సో ఇంకా ఈ విధంగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈద్ నమాజ్ తర్వాత నేనైతే ఇంకా రోటీలు అయితే ఇస్తూ ఉన్నాను. పక్కన మా అవ్వ వాళ్ళ హౌస్కి, ఇంకా అత్తమ్మ వాళ్ళ హౌస్, ఇద్దరు హౌసెస్కి రోటీలు అయితే ఇవ్వడానికి అయితే ప్లేట్లో వేసుకున్నాను. ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎలా వస్తున్నాడు వీడియో తీస్తున్నానని ఇంకొక తమ్ముడు అయితే. సో అందరు అయితే వచ్చేసారు. ఈద్ ముబారక్ కూడా చెప్పేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి అమ్మకి కూడా ఈద్ ముబారక్
నెక్స్ట్ తమ్ముడికి అందరికైతే చెప్పాను. ఇక్కడ తమ్ముడు యాసిన్ అయితే బాబుకి ఈద్ ముబారక్ అయితే చెప్తా ఉన్నాడు. మసీద్లో అయితే కనిపించలేదంట బాబు, త్వరగా వచ్చేసాడు అన్నాడు. సో అందుకని ఇంటికైతే వచ్చి ఈద్ ముబారక్ అయితే బాబుకి చెప్పాడు. ఇంకా ఇక్కడ మా డాడీ అయితే ఈదీ ఇచ్చారంట. ఆ ఈదీ అయితే తీసుకొని లోపలికైతే వచ్చేసారు. జేబులో పెట్టుకోరా అంటే పెట్టుకోలేదు. ఇంకా నేనైతే జేబులో పెట్టేసిన తర్వాత రారా అవ్వ దగ్గరికి తాత దగ్గరికి వెళ్ళేసి వద్దామని పిలుచుకొచ్చేసాను. ఫస్ట్ అయితే ఇంకా అవ్వకి తాతకి ఈద్ ముబారక్ అయితే చెప్పేశాను. ఇంకా నాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చేసాడు ఫ్రెండ్స్ ఈద్ ముబారక్ చెప్పడానికి అవ్వకి. ఈమె వచ్చేసి మా డాడీ వల్ల చిన్న చెల్లె అత్తమ్మ. సో అత్తమ్మకి కూడా ఈద్ ముబారక్ అయితే చెప్పేశాను. ఇక్కడైతే తాత బాబుకి ఈదీ అయితే ఇచ్చారు 20 రూపీస్. వద్దు తీసుకోండి అని రిటర్న్ ఇచ్చేస్తా ఉన్నాడు. తర్వాత మళ్ళీ అయితే మా తాత పిలిచి తీసుకో అని చెప్తే ఇంకా నేనైతే చెప్పాను తీసుకోరా అంటే తీసుకున్నాడు. ఇక ఇక్కడైతే చూడండి ముగ్గురు తమ్ముళ్ళు అయితే బైక్లో అయితే ఎక్కడికో బయలుదేరుతూ ఉన్నారు టౌన్కి. ఇంకా మటన్ చికెన్ అయితే తీసుకురమ్మని చెప్పింది అమ్మ బిర్యానీ చేయడానికి. సో ఇంకా ముగ్గురు అయితే బైక్ వేసుకొని బయలుదేరుతూ ఉన్నారు. ఇంకా బాబు దగ్గర ఉన్న ఈదీ అయితే లాక్కునేస్తున్నారు వాళ్ళు. నాకు ఈదీ ఊరా అని. మా బాబు అయితే ఇచ్చేస్తూ ఉన్నాడు చూడండి అడగగానే. ఇంకా ఇక్కడైతే మా డాడీ వాళ్ళ అక్క వస్తే ఆమెకు కూడా నేను ఈద్ ముబారక్ అయితే చెప్పేశాను. ఇంకా మా అవ్వ కూడా ఈద్ ముబారక్ చెప్పారు. మా అమ్మ ఒకరి తర్వాత ఒకరైతే ఇంకా అత్తమ్మకైతే ఈద్ ముబారక్ చెప్పేశారు. ఇంకా నెక్స్ట్ అయితే మా డాడీ వాళ్ళ పెద్ద చెల్లె దగ్గరికి అయితే వచ్చేసాను, పెద్ద అత్తమ్మ. సో అక్కడికైతే వచ్చేసి ఇంకా ఈద్ ముబారక్ అయితే చెప్పేశాను. అత్తమ్మ అయితే రోటీ చేయడానికి పిండి అయితే కలుపుతూ ఉన్నారు. సో చెయ్యి అయితే వాష్ చేసుకొని ఇంకా ఈద్ ముబారక్ అయితే చెప్పేశారు. నేనైతే ఇంకా రోటీస్ అయితే తీసుకొచ్చేసాను అత్తమ్మకి అవ్వ వాళ్ళకి అందరికీ. ఇంకా అమ్మ కూడా వచ్చారు అత్తమ్మకైతే ఈద్ ముబారక్ చెప్పడానికి. నెక్స్ట్ మా రిలేటివ్స్ అందరూ అయితే ఒకరి తర్వాత ఒకరైతే వస్తూ ఉన్నారు. పిల్లలు అందరూ వచ్చి ఈద్ ముబారక్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా బాబుతో అయితే చిన్న ఫోటో అయితే తీసుకున్నాను. అస్సలు వాడైతే ఫొటోస్ వీడియోస్కి అయితే నిలబడటమే లేదు. ఇంకా అమ్మతో కూడా చిన్న వీడియో ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే వెంకటగిరికి అయితే వెళ్ళేసి వచ్చేసారు. చికెన్ మటన్ అంతా తీసుకొని వచ్చేసి టిఫిన్ అయితే తింటూ ఉన్నారు, రోటీ మిఠీ దాల్. ఇంకా నేనైతే బిర్యానీ రెడీ చేయడానికి మొత్తం అయితే తీసి పెట్టుకునేసాను, కట్ చేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గోంగూర వలిచేసాను, నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అవన్నీ వలిచేసి టమోటోలు అయితే ఫస్ట్ కట్ చేసేస్తూ ఉన్నాను. టమోటోలు నెక్స్ట్ ఆనియన్స్ అయితే పెరుగు పచ్చడికి బిర్యానీకి రెండిటికి సరిపడా మొత్తం అయితే కట్ చేస్తూ కూర్చునేసాను ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అయితే చికెన్ మటన్ రెండు అయితే వాష్ చేసుకుంటా ఉంది. ఇంకా నేనైతే గోంగూర వలిచి ఇవ్వగానే అమ్మ అయితే ఫస్ట్ స్టవ్ మీద అయితే పెట్టేసింది పుల్ల గోంగూర చేయడానికి. ఇంకా ఇక్కడ చూడండి మటన్ కూడా పెట్టేసింది. ఒక దాంట్లో పసుపు ఉప్పు వేసేసి ఇంకా ఉడికిస్తూ ఉంది. మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ పక్కన అయితే పెట్టుకునేసాను రెడీ చేసేసి బిర్యానీ చేయడానికి. ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నేను బిర్యానీ ఎలా చేయాలనేది మొత్తం అయితే చూపించలేదు ఫ్రెండ్స్. సో చాలా వీడియోస్లో చూపించాను కదా, అందువల్ల ఇంకా వీడియో అయితే లెంతీ అయిపోతుంది, చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదని నేనైతే కొంచెమే యాడ్ చేశాను. చూడండి ఫైనల్గా నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసేసాను. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను పక్కన. ఇంకా అమ్మ అయితే అవ్వ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి పంపించడానికి మొత్తం బిర్యానీ అంతా తీస్తూ ఉంది ఒక డిష్లో అయితే. నేను చూడండి చికెన్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మొత్తం అయితే
చూడండి ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి, పుల్లగోంగూర, చికెన్ ఫ్రై మొత్తం అయితే వేసి ఇంకా నేనైతే తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను మా అవ్వ వాళ్ళకి, ఇంకా అత్తమ్మ వాళ్ళకి. మేము కూడా తినేసాం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మటన్ బిర్యానీ సూపర్గా ఉంది. మటన్ బిర్యానీ కానీ చికెన్ పకోడా మొత్తం అయితే చాలా బాగుంది టేస్ట్. సో ఇంకా తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత బాబుకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా వెంకటగిరికి అయితే పిలుచుకెళ్తూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే గుండు చేయించమన్నారు బక్రీద్ పండుగ రోజు. అందుకోసం ఇంకా వెంకటగిరికి అయితే వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ కటింగ్ షాప్ దగ్గర అక్కడైతే ఇంకా బాబుకి గుండు అయితే చేయిస్తూ ఉన్నాను. గుండు అయితే చేయించిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసి బాబు అయితే ఐస్ క్రీమ్ కావాలి అంటూ ఉన్నాడు. సరేలే అని ఇంకా చీప్ అండ్ బెస్ట్ పక్కనే అయితే ఉంది ఫ్రెండ్స్. కొంచెం ముందుకు రాగానే లస్సీ షాప్ దగ్గరికి అయితే పిలుచుకొచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్, ఫ్రెంచ్ ఫ్రైస్ 2 అయితే తీసిచ్చేసాను. 2 తినేసి ఇద్దరం కలిసి ఇంకా ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. ఆటో అయితే మాట్లాడుకొని లస్సీ షాప్కి అయితే చాలాసార్లు వచ్చాను ఫ్రెండ్స్. ఈ వెంకటగిరిలో టేస్ట్ అయితే బాగుంటుంది. ఐస్ క్రీమ్స్, లస్సీ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఎప్పుడు ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినిపిస్తూ ఉన్నాను బాబుకి. సో ఫైనల్గా గుండు అయితే అయిపోయింది బాబుది. ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంటికైతే బయలుదేరేసాను ఫ్రెండ్స్. నేను ఇంటికి వచ్చేసి ఇంకా బాబుకి అయితే హెడ్ బాత్ చేయించేసి రెడీ చేసేసాను. ఇంకొక కొత్త డ్రెస్ అయితే తీసుకొచ్చి ఉంటే ఆ డ్రెస్ అయితే వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, బాబు గుండు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా గుండు బాస్ అయితే అయిపోయాడు బాబు. మా హస్బెండ్ చెప్పినట్టుగా బక్రీద్ పండుగకి గుండు అయితే చేంజ్ చేశాను. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, బక్రీద్ పండుగ వీడియో అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వచ్చేస్తుంది. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.